రెండవ సమూయేలు 8. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకొని వారి వశంలో నుండి మెతెగమ్మాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పడుకున్న పంట చేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడవుగా ఉన్నవారు చావలనియు 1 తాడు పొడుగున్న ఉన్నవారు బతకవచ్చుననియు నిర్ణయించెను. అంతటా మోయాబీలు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. సోబా రాజును రేహాబు కుమారుడునకు హదెదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యము వ్యాపించాలనని బయలుదేరగా దావీదు అతని నోడించి అతని వద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలో 100కి ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజుకు హదదెజరునకు సహాయము చేయరాగా దావీదు సిరియానులో ఉన్న 22,000 మందిని ఓడించి దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. హదదెజరు సేవకులకున్న బంగారు డాలు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. మరియు బెతహు బేరోతై అను హదదెజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదరెజరు దండు అతడిని అంతయు ఓడించిన సమాచారము హామాతు రాజైన తోయికి వినపడెను. హదదెజరునకు తోయికిని యుద్ధములు జరుగుచుండెను. కనుక దావీదు హదదెజరు యుద్ధము చేసి అతనిని ఓడించుట తోయి విని తన కుమారుడకు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదునొద్ద పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియనుల యొద్ద నుండి, మోయాబీయుల యొద్ద నుండి, అమ్మోనీయుల యొద్ద నుండి, ఫిలిష్తీయుల యొద్ద నుండి, అమాలేకీయుల యొద్ద నుండి రేహాబు కుమారుడకు హదదెజరు అను సోబా రాజు నొద్ద నుండి పట్టుకొని ఉండెను. దావీదు ఉప్పులోయలో సిరియనుల 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధి మాయను. మరియు ఏదేమో దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయుల దావీదునకు దాసులు కాగా ఏదేమో దేశం అంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇజ్రాయేల్ అందరి మీద రాజు తన జనులందరినీ నీతి న్యాయమును బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యము దస్తావేజుల మీద ఉండెను. అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు, సెరయా లేఖికుడు, యెహోయూదా కుమారుడగు బెనాయా కెరీతీయులకును పెలీతీయులకును అధిపతి. దావీదు కుమారులు సభాముఖులు.